హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారికి 2025లో పూజించవలసిన దేవతల గురించి మనం తెలుసుకుందాం. ఆ దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు సరిగా అందదన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మీ యొక్క రాశినాథుడైన కుజగ్రహానికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఫేస్ చేస్తున్న కష్టాలను అధిగమించాలన్నా, మీరు ఎదుర్కోబోతున్న సమస్యలను మీరు పరిష్కరించాలన్నా మీకు చాలా వరకు సహకరించే, అనుగ్రహించే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలని అందిస్తుంది. 2025లో మీకు వచ్చేసి గురుగ్రహము మీ యొక్క అష్టమ స్థానానికి గోచరిస్తుంది. ప్రస్తుతం అయితే గురుగ్రహం మీకు అనుకూలమైన స్థానంలోనే ఉంది. గురుగ్రహం యొక్క దృష్టి సమసప్తమ దృష్టితో మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల మీకు చాలా వరకు మంచిది. అయితే 2025 ఏప్రిల్ తర్వాత మీకు గురువు మీ యొక్క అష్టమ స్థానానికి గోచరిస్తాడు కాబట్టి కొన్ని చెడు ప్రభావాలు అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు కానీ ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బందులు అనేది మీరు ఫేస్ చేయవచ్చు అన్నమాట. ముఖ్యంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా వివాహ విషయాలు, కమిట్మెంట్ విషయాలు, ఫ్యామిలీ రిలేటెడ్ రిలేషన్షిప్ విషయాలు, ఈ విషయాలంతా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే మీ యొక్క అదృష్టానికి ఎటువంటి భంగము కలిగించదు. సో మీ యొక్క అదృష్టాన్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఈ అడ్డంకులను మీరు తప్పించుకోవాలి. సో ఈ అడ్డంకుల నుంచి మీరు తప్పించుకోవాలంటే గురుమూర్తులను మీరు పూజించడం అనేది చాలా వరకు మంచిదన్నమాట. అంటే ఈ అడ్డంకుల నుంచి తప్పించుకోవడానికి ఈ శక్తి అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నవగ్రహంలో ఉన్న బృహస్పతిని మీరు పూజించడము, దక్షిణామూర్తి స్వామిని మీరు దర్శించుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, లేదా గురుమూర్తులను మీరు సేవించుకోవాలన్నమాట. అది దక్షిణామూర్తి అవ్వచ్చు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఇలా గురుమూర్తులను మీరు సేవించడం వల్ల మీకు చాలా వరకు మంచి జరుగుతుందన్నమాట. దాంతోపాటు మీ యొక్క భాగ్యాధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి అధిదేవత అయిన మహావిష్ణువుని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించుకోవటం కూడా మంచిది. వీలైతే దర్శనం చేసుకోండి. నిరంతరం ఈ దేవతలను పూజించుకోవటం, దాంతోపాటు మీ యొక్క కుటుంబ సభ్యులతో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, కమిట్మెంట్స్ విషయాలలో, రిలేషన్షిప్ విషయాల్లో, అలానే వచ్చేసి మీ యొక్క కోరికల విషయాలలో, మీ యొక్క ఇష్టాలు అయిష్టాలు ఈ విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు, దానివల్ల ఏదైనా ప్రాబ్లం అనేది వస్తుంది. ఇవన్నీ రావటం అనేది మంచిదన్నమాట. అన్నిటిని మనం అవాయిడ్ చేసేయని చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య కూడా మనకి మంచి పాఠాన్ని, మంచి లెసన్స్ని నేర్పిస్తుంది. ఆ లెసన్స్ వల్ల మన లైఫ్ని మనం బాగా మంచిగా లీడ్ చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనకు కష్టాలు అన్నిటిని మనం అవాయిడ్ చేసేయాలని కాదు, కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు కాన్షియస్గా ఉండటం వల్ల మనం ఇంకా బాగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఒక మనిషిని మనం బాగా అర్థం చేసుకోవాలి రిలేషన్షిప్ విషయాల్లో. ముఖ్యంగా ఈ విషయాన్ని మీకు గురుగ్రహము అష్టమ స్థానంలో ఉంటూ మీకు నేర్పిస్తాడు. తొందరపాటు నిర్ణయాలు కూడా అంతగా మంచిది కాదు. ఈ అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడే మనకు వచ్చేసి తొందరపాటు నిర్ణయాలు అనేది వస్తుంది. సో అక్కడే మన గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కావాలన్నమాట. తొందరపాటు నిర్ణయాలు కాకుండా బాగా ఆలోచించి జ్ఞానంతో మనం డెసిషన్స్ తీసుకోవడం అనేది గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. కాబట్టి గురుగ్రహాన్ని మనం పూజించడం వల్ల మంచి జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది, లేదా మంచి గైడెన్స్ అనేది మీకు కలుగుతుంది అన్నమాట. సో ఆ గైడెన్స్ తో మీరు మంచిగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు. అదే గురుగ్రహం యొక్క అనుగ్రహం. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.